ఈ దినవాక్య ధ్యానాంశము అగ్ని గుర్రములు రథములు 2 రాజులు 6:16. అతడు భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పెను. ప్రవక్త ఎలీషా తన పనివానితో కూడా పర్వత శిఖరమున నివసించుండగా సిరియా రాజు తన సైన్యమును పంపి ముట్టడి వేసెను. ఉదయమున లేచిన ఎలీషా పనివాడు బహుగా భయపడెను. అప్పుడు ఎలీషా చెప్పిన మాటలను చదివితిమి. రాజు పంపిన సైన్యముల కంటే ఎక్కువ మంది మనతో కూడా ఉన్నారని చెప్పుటయే కాక తన పనివాని కొరకు ప్రార్థించెను. ఎంత ఆశ్చర్యము! పర్వతము అగ్నిరథములు గుర్రముల చేత నిండియుండుటను పనివాడు చూచెను. అవును, లోక సంబంధమైన సైన్యము కంటే పరలోక సంబంధమైన సైన్యము గొప్పది. మన దేవుడు దహించి అగ్ని అయ్యున్నాడు. బలమైన అష్షూరురాజు హిజ్కియా రాజు మీదకి దండెత్తినప్పుడు దేవుడు ఒక దూత ద్వారా 1,85,000 మందిని సంహరించెను. హిజ్కియా తన ప్రజలను ఉద్దేశించి ఇలాగు మాట్లాడెను: మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మకించిరి. 2 దినవృత్తాంతములు 32:8 దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని నమ్మండి. అపజయ భావము మీ మీద దాడి చేయదు. పరీక్షలు వ్రాయటకు సిద్ధపడుచున్న విద్యార్థులను ప్రార్థించి బలపరచండి. మన ప్రభువు సైన్యములకు అధిపతి దావీదు భయము లేకుండా యుద్ధము చేసెను. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. కీర్తన 27:3. మరో సందర్భములో దావీదు జనులు అతని మీద తిరుగుబాటు చేసిరి. రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకున్నప్పుడు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునెను. 1 సమూయేలు గ్రంథం 30:6. ఇప్పుడు మనము క్రొత్త నిబంధన కాలమందు జీవించుచున్నాము. ప్రభు రక్తకోట రెక్కల నీడ మనకున్నది. జయము మనదే. దేవుని భద్రతా వలయమును బట్టి భయమును జయించండి. కీర్తనలు 27:1. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును. దేవుడు ఈ దినవాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.